బ్యాంక్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది విత్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఆ ప్రిపరేషన్ సరిపోయేటువంటి కంటెంట్ అంతా కూడా మేము టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఛానల్ మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కంటెంట్ అంతా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాం. మరి రేస్ ఫర్ జాబ్ యాప్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా. సో రేస్ ఫర్ జాబ్ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా లైవ్ కోర్సెస్, ఎస్బీఐ పీఓకి సంబంధించిన లైవ్ కోర్సు అండ్ రికార్డెడ్ కోర్సెస్, అదర్ ఎగ్జామినేషన్స్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ కోసం మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దీనికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఆఫ్లైన్ బ్యాచెస్ మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ 4 బ్రాంచెస్లో మీకు స్టార్ట్ అవుతుంది 22nd. సో మండే నాడు మీకు ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా లైవ్ ఆన్లైన్ బ్యాచ్ కూడా 22nd మీకు స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం రేస్ ఫర్ జాబ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే మా బ్రాంచెస్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వద్దాం. మొత్తంగా 1500 వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. 2025లో లాస్ట్ ఇయర్లో 541 వేకెన్సీస్ మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేశారు. బట్ ఈసారి మాత్రం 3 times దానికి రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో టోటల్గా 1500 వేకెన్సీస్ మనకి దీని ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. అందులో వేరియస్ కేటగిరీ వైజ్ ఎట్లా ఉందనేది. ఇందులో రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 1446, దాని తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ 54, టోటల్గా 1500 వేకెన్సీస్. కేటగిరీ వైజ్ కూడా మీరు ఈ వేకెన్సీస్ మీరు చూసుకోవచ్చు. ఇక నంబర్ ఆఫ్ ఛాన్సెస్ పెరిగింది పోయినసారితో కంపేర్ చేస్తే. సో నంబర్ ఆఫ్ ఛాన్సెస్ పెరిగింది. సో అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీరు 6 times మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ, ఓబీసీ పీడబ్ల్యూబీడీకి 9 ఛాన్సెస్ ఉన్నాయి. 9 times మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళలో ఉన్న పీడబ్ల్యూబీడీ గాను ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ లాస్ట్ టైం కంటే 1 time పెంచారు. దాని తర్వాత ఇక శాలరీ అండ్ బెనిఫిట్స్ చూస్తే ఎక్సలెంట్ శాలరీస్ మనకు దీని ద్వారా రాబోతుంది. సో ప్రెసెంట్గా ఉన్నటువంటి బేసిక్ పే మీరు చూస్తే 48,480 రూపీస్ బేసిక్ ప్లేతోని ప్లస్ 4 అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. చేసుకుంటే మీకు మొత్తంగా అన్నీ కలిపి మీకు సిటీసీ ముంబై లాంటి సిటీలో 21.97 lakhs, దాదాపుగా 22 lakhs శాలరీ మీకు ముంబై లాంటి సిటీలో వస్తుంది. సో దాన్ని సిటీస్ని బేస్ చేసుకుని తగ్గుతుంది. బికాజ్ అదర్ బెనిఫిట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఇందులో ఉంటుంది. డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ, సిసిఏ, పిఎఫ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎసెట్రా, ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, లీజ్ రెంటల్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మీకు కలిపి 22 lakhs దాదాపుగా ముంబైలో వస్తుంది. మిగిలిన సిటీస్ని బేస్ చేసుకుని మీకు ఆ శాలరీ అనేది కొంచెం వేరియబుల్గా ఉంటుంది. ఇక ఎట్లా ఉంటుంది కెరియర్ గ్రోత్? మీరు ఎస్బీఐ పీఓలో జాయిన్ అయితే మీకు ఎక్కడ దాకా పోయే ఛాన్స్ ఉంటుంది అంటే ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద బ్యాంక్, దట్ ఈస్ చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ దాకా పోయేటువంటి అవకాశం మీకు ఎస్బీఐ పీఓలో మాత్రమే ఉంటుంది. ఎస్బీఐ పీఓలో ఉంటే యాక్చువల్గా వాళ్ళకి సిఆర్పిడి అండ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల ఎస్బీఐకి వాళ్ళ సొంతంగా ప్రమోషన్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే చాలా తొందరగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. సో దీనివల్ల మీరు యంగ్ ఏజ్లో మీరు జాయిన్ అయినట్టయితే యూ కెన్ రీచ్ అప్ టు ద హైయెస్ట్ పొజిషన్, చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్గా మీరు ప్రొఫెషనల్ ఆఫీసర్కి జాయిన్ అవుతారు. దాని తర్వాత మీరు అసిస్టెంట్ మేనేజర్, ప్రొఫెషనల్ ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ 2 years ట్రైనింగ్ తర్వాత స్కేల్ 1 ఆఫీసర్ అంటారు దాన్ని. సో 2 years తర్వాత మీకు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోతే మీరు పీఓగా సెలెక్ట్ అవుతారు. స్కేల్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అవుతారు. ఒకసారి అది అయిపోయిన తర్వాత మీరు అంచెలంచెలుగా ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో మీరు రాసేటువంటి టెస్ట్ల ద్వారా మీ పర్ఫార్మెన్స్ ద్వారా ఈ రెండింటి బేస్ చేసుకుని అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజరు, చీఫ్ మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, జనరల్ మేనేజరు, తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి వచ్చేసాక అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ దాకా వెళ్ళేటువంటి స్కోపు ఎస్బీఐలో మాత్రమే ఉంటుంది. అందుకోసమే ఎస్బీఐని శాలరీ వైజ్ కావచ్చు, సో ప్రమోషన్స్ వైజ్ కావచ్చు, కెరియర్ గ్రోత్ వైజ్ కావచ్చు మనకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా ఇష్టపడతారు అందరూ. అందుకోసం దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో తర్వాత ఇంకా చూస్తే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి
గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ డిగ్రీ మీకు 30th సెప్టెంబర్ 2026 వరకు కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంది. మీకు 30th సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చేస్తే మాత్రం మీరు దీనికి అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. 30th 9th వరకు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా 1st April 2026 వరకు 20 years కంప్లీట్ అయి ఉండాలి. 30 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ వాళ్ళ కేటగిరీని బేస్ చేసుకుని ఓబీసీకి 3 years, ఎస్టీస్కి 5 years ఇలా దీంట్లో ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఎస్సీకి కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూబీ బీడీ క్యాండిడేట్స్ కానీ ఎటువంటి ఫీ లేదు. అదే మిగిలిన క్యాండిడేట్స్ జనరల్ ఓబీసీ డబ్ల్యూసీ వాళ్ళకి 750 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ డేట్ చూస్తే మీరు 18th జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 8th జూలై వరకు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ కూడా అదే డేట్లో ఉంటుంది. ఇక మీరు చూస్తే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీకు ఆగస్టులో కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫైనల్ రిజల్ట్స్ మీకు నవంబర్ డిసెంబర్ 2026లో వస్తుంది. ఎస్బీఐలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదే, చాలా తొందరగా కండక్ట్ చేస్తారు. ప్రొసీజర్ కూడా సెలక్షన్ ప్రొసీజర్ చాలా తొందరగా కంప్లీట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చేసి రిక్రూట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే ఎస్బీఐ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇక దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సెంటర్స్, తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్, మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చాం. ఒకసారి మీరు వీడియోని పాస్ చేసుకుని చూడొచ్చు దాన్ని. దాని తర్వాత ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూడండి. ఎలా సెలెక్ట్ చేస్తారు దీనికంటే మొత్తంగా 3 phases ఉన్నటువంటి సెలక్షన్. phase 1, phase 2, phase 3. phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 2లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 3లో గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ, దీంతో ఈ 3 phases ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. క్యాండిడేట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి మార్కులు, తర్వాత phase 3లో వచ్చినటువంటి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు, సైకోమెట్రిక్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ కోసమే. సో అందులో వచ్చిన మార్కుని కలిపి ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే 3 sections. ఇందులో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ 3 sections. మీరు 2025 లాస్ట్ ఇయర్ చిన్న చేంజెస్ చేశారు. ఇందులో ఏంటంటే ఇంగ్లీష్కి 40 questions, యాప్టిట్యూడ్ రీజనింగ్కి 30 questions చొప్పున మొత్తంగా 100 questions ఉంటాయి. 100 minutes అంటే 20 minutes టైం. సెక్షనల్ టైమింగ్ 20 minutes చొప్పున ఉంటుంది ఒక్కొక్క సెక్షన్కి. సో 1 hour టైం ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఇస్ నో సెక్షనల్ కట్ ఆఫ్. సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదు. అంటే మీరు ఓవరాల్గా వచ్చిన మార్కులు సరిపోతుంది. బట్ ఆ టైంకి మీరు సెక్షన్ కంప్లీట్ చేసుకుని కానీ మినిమం మార్కులు వచ్చి క్వాలిఫై అవ్వాలి ఆ సెక్షన్లో అనేది మాత్రం లేదు. మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరిపోతుంది. బట్ ఓవరాల్ మార్కులు బట్టే మీకు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో క్వాలిఫై అయ్యి అంటే మినిమం మార్కులతో క్వాలిఫై అయ్యి ఆ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు క్యాండిడేట్ నుంచి వేకెన్సీస్కి 10 times క్యాండిడేట్స్ని మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. వేకెన్సీస్ 1500 ఉన్నాయి కాబట్టి 10 times 15,000 క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. తర్వాత రాంగ్ మార్క్స్ ఎట్లా ఉంది, మీరు ఆప్షన్ రాంగ్గా మీరు సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. 1/4 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక చిన్న చేంజ్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి జరిగిన టైం ఏంటంటే మార్కుల్లో చిన్న చేంజ్ వచ్చింది. అది మీకు చెప్తాను. ముందు ఇందులో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ 2 ఇచ్చారు మీకు. ఆబ్జెక్టివ్లో దెర్ ఇస్ నో డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో ఈ ఇయర్ కూడా అట్లాగే ఉంది. 4 sections. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 40 questions, 60 marks. దీనికి 50 minutes టైం ఉంటుంది. ఇక డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 30 questions, 60 marks. దీనికి 45 minutes టైం ఉంటుంది. ఇక జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్లో 60 questions, 60 marks. దానికి 45 minutes టైం ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions, 20 marks. దానికి 40 minutes టైం ఇచ్చారు. అంటే ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో మొత్తంగా చూస్తే 170 questions, 200 marks, 3 hours టైం ఉంటుంది. సో 170 questions, 200 marks. దాని టైం ఉండేది మాత్రం 3 hours టైం ఉంటుంది. టైం బాగానే ఉంటుంది, బట్ అసలు చేయడానికి మీకు టైం పడుతుంది. ఇక చిన్న చేంజ్ మనకి ఎక్కడ వచ్చిందంటే డిస్క్రిప్టివ్ టెస్ట్లో వచ్చింది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో యాక్చువల్గా ఏంటంటే మీకు ఈమెయిల్స్ ఉంటుంది. 1 out of 2 ఆప్షన్స్ నుంచి 1 రాయాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ అనాలిసిస్ మళ్ళీ 2 ఇస్తారు, 1 రాయాలి మీరు. తర్వాత either రిపోర్ట్స్ రైటింగ్ ఆర్ ప్రెసీ రైటింగ్, ఎనీ 1 of 2 ఆప్షన్స్ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 questions ఉంటాయి మీకు. అయితే మీకు ఇచ్చే మార్కులు మాత్రం 30 marks. లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటిది ఏంటంటే 50 marks ఉండేది మీకు. సో ఈ ఇయర్ చిన్న చేంజ్ జరిగింది ఏంటంటే ఆ 50 marks కాదు, దానికి 30 marks. ఒక్కో దానికి 10 marks చొప్పున 30 marks. సో టోటల్గా మీరు చూస్తే దీనికి ½ an hour టైం ఇస్తారు డిస్క్రిప్టివ్కి. సో టోటల్గా చూస్తే మనకి 230
మార్క్స్ దీనికి ఉంటుంది. ఓకే, సో 200 మార్క్స్ ప్లస్ 230 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం. ఇక చూస్తే దీంట్లో కూడా నెగిటివ్ మార్కులు ఉంటాయి, 1/4 మార్క్ డిడక్ట్ చేస్తారు. సో ఇందులో క్వాలిఫై మళ్ళీ ఏంటంటే క్యాండిడేట్స్ మినిమం సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, మినిమం మార్క్ వద్దని ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై కావాల్సి ఉంటుంది, ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై కావాలి, నెగిటివ్ మార్కులు ఉంటుంది. అయితే క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన మార్కులు బేస్ చేసుకుని నంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 3 times, సో 1500 3 times 4500 క్యాండిడేట్స్ని ఫేజ్ 3 అంటే పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజు దానికి తీసుకోవడం జరుగుతుంది, షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది అబౌట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇక ఫేజ్ 3 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే సైకోమెట్రిక్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఇక గ్రూప్ ఎక్సర్సైజ్కి 20 మార్క్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటర్వ్యూకి 30 మార్క్స్, పుట్ టుగెదర్ ఫేజ్ 3కి 50 మార్క్స్ ఉంటాయి. సో ఫేజ్ 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మీకు 230 మార్క్స్, ఫేజ్ 3 వచ్చేసి 50 మార్క్స్, టోటల్గా 280 మార్క్స్. సో ఈ 230 మార్క్స్కి అండ్ 50 మార్క్స్ కలిపిన 280 మార్క్స్. తర్వాత దీంట్లో ఇంటర్వ్యూకి వచ్చేసి మీకు 50 టోటల్గా వచ్చేసి నార్మలైజ్ చేస్తారు వీటిని 280 మార్క్స్ అని. ఎట్లా నార్మలైజ్ చేస్తారంటే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి 230 మార్క్స్ని 75% తీసుకుంటారు, అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 50 మార్క్స్ని 25% తీసుకొని మొత్తం 100%కి 100 మార్క్స్కి మీకు వచ్చిన మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇది అబౌట్ సెలక్షన్ ప్రాసెస్ ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇక ఈ ఎగ్జామినేషన్తో పాటుగా మీకు ఇమీడియట్గా ఎనీ మూమెంట్ ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రాబోతుంది. ఐబీపీఎస్ క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో ఎనీ మూమెంట్ ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రాబోతుంది, ఫస్ట్ నోటిఫికేషను, దాని తర్వాత క్లర్కలు, దాని తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ వస్తాయి, బట్ ఇమీడియట్గా ఐబీపీఎస్ పిఓ వస్తుంది. సో మీ ప్రిపరేషన్ ఎస్బీఐ పిఓకి ఐబీపీఎస్ పిఓకి కలిపే ప్రిపరేషన్ చేయండి. సో ఇది ఆగస్టులో ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ కూడా, ఐబీపీఎస్ పిఓ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ కూడా ప్రిలిమ్స్ ఆగస్టులోనే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. రేస్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తుంది. మండే నాడు ఆఫ్లైన్ బ్యాచెస్ అండ్ లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో లైవ్ ఆన్లైన్ బ్యాచెస్ అండ్ రికార్డెడ్ కోర్సు కూడా అవైలబుల్ ఉంటుంది, టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంది. ఇక మీకు ఆఫ్లైన్ కోచింగ్ కోసం మీరు మాకున్నటువంటి 4 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్కైనా మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. సో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలన్నటువంటి మీ డ్రీమ్ని 2026లో నెరవేర్చుకోండి, బాగా ప్రిపేర్ అయ్యి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.